హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. డిసెంబర్లో వర్ష అల్పపీడనాల ముప్పు పొంచి ఉందని అటు రైతులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. వెల్కమ్ టు ఏపీ వెదర్ న్యూస్. ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వడం జరుగుతుంది. టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే, ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి, శాటిలైట్ చిత్రం. ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తాంధ్రలో అక్కడక్కడ తేలికపాటి మేఘాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే రాబోయే 2 రోజులు కోస్తాంధ్ర తెలంగాణలో అక్కడక్కడ ఓ మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు అక్కడక్కడ నమోదే అవకాశాలు ఉన్నాయని, రాత్రిపూట చలి తీవ్రత కూడా బాగా పెరిగే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే డిసెంబర్లో వర్ష అల్పపీడనాల ముప్పు పొంచి ఉందని అటు రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే 3 వారాలు 3 అల్పపీడనాలు ఇటు దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఈ వారంలో ఏర్పడిన భారీ అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశాలు ఉన్నాయని, దాని ప్రభావంతో డిసెంబర్ 11 నుండి ఇటు కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో వర్షాలు నమోదే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. డిసెంబర్ 15వ తారీఖున మరొక అల్పపీడనం కూడా ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దాని ప్రభావంతో కూడా డిసెంబర్ 15 తర్వాత వర్షాలు జోరు ఇటు తెలుగు రాష్ట్రాల్లో పెరిగే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలో ఉంటే డిసెంబర్ 20వ తారీఖున 3 అల్పపీడనం కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. దాని ప్రభావం కూడా ఇటు దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలపై ఉండే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ రాబోయే 3 వారాలు 3 అల్పపీడనాలు ఇటు పొంచి ఉందని అటు రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ప్రజెంట్ ఇప్పుడు కొనసాగుతున్న అల్పపీడనం మరింత బలపడి రేపటికి వాయుగుండంగా మారే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. దాని ప్రభావంతో ఈ నెల 11, 12, 13 తారీఖుల్లో ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, మదనపల్లి జిల్లాలో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమ జిల్లాలైన కడప, కర్నూలు, నంద్యాల, పులివెందుల, బళ్ళారి, అనంతపురం, సత్యసాయి జిల్లాలో కూడా ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు, కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు రాబోయే అల్పపీడనం ప్రభావంతో నమోదే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన ప్రకాశం, గుంటూరు, పల్నాడు, బాపట్ల, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, మచిలీపట్నం ఈ జిల్లాలో కూడా ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు, కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు అక్కడక్కడ నమోదే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఇటు ఉత్తర కోస్తా జిల్లాలైన విశాఖపట్నం, మన్యం, అల్లూరి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో కూడా ఓ మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు డిసెంబర్ 11 నుండి పడే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అటు తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో కూడా డిసెంబర్ 11 నుండి ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు అక్కడక్కడ నమోదే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రి వేళ మినిమం 20 డిగ్రీల సెల్సియస్ నమోదవగా, ఏపీలో కూడా రాత్రిపూట మినిమం 21 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం 31 డిగ్రీల సెల్సియస్ నమోదవగా, ఏపీలో కూడా మ్యాక్సిమం పగటిపూట 31 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది. రాబోయే రోజుల్లో రాత్రిపూట చలి తీవ్రత బాగా పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇదిలా ఉంటే ఇటు బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇది మరో 24 గంటల్లో మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో డిసెంబర్ 11 నుండి ఇటు దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో వర్షాల జోరు పెరిగే అవకాశాలు ఉన్నాయని, దీని తర్వాత కూడా మరో 2 అల్పపీడనాల ముప్పు
ఇటు తెలుగు రాష్ట్రాలకు పొంచి ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.